ఆ బసవ ఎందుకు వచ్చిందో తెలుసా? బసవేశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. శ్రీచక్రం విని, స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమని వచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు. పరమశివస్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా, కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తేమిటంటే, శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసు